ఈ తండ్రి తన కూతురిని 18 సంవత్సరాల పాటు 5 చదరపు మీటర్ల పైపులో బంధించి ఉంచారు. ఆహారం తినడానికి మరియు నీరు తాగడానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. వారి మధ్య మాట్లాడుకోవడానికి ఏకైక మార్గం సమీపంలోని కిటికీ మాత్రమే. స్టాక్‌హోమ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న కూతురు ఎప్పుడూ బయటి మురికి గాలిలోకి వెళ్ళకూడదు. ఆమె కేవలం ఎయిర్ ప్యూరిఫైయర్ ద్వారా శుద్ధి చేయబడిన గాలిని మాత్రమే పీల్చగలదు. పుట్టినప్పటి నుండి తండ్రి తన కూతురిని ఈ ప్రదేశం నుండి బయటకు వెళ్ళనివ్వలేదు. బయటి ప్రపంచాన్ని చూడటానికి కూడా ఆమె విఆర్ హెడ్సెట్‌ను ఉపయోగించవలసి వచ్చేది. తండ్రి తన కూతురు జీవితమంతా ఇలాగే గడుపుతుందని భావించారు. కానీ 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వారి విధిని మార్చివేసింది. ఎయిర్ ప్యూరిఫైయర్‌లో కూతురికి ఏదో వింతగా అనిపించింది. గాజు ద్వారా ఆమె చూసింది ఏమిటంటే రోడ్డు మీద నడిచే ప్రజలు పొగమంచులో కప్పబడ్డారు. మరియు చీలిన భూమి నుండి పసుపు రంగు పొగ వెలువడుతోంది. ఈ పొగను పీల్చిన వారు ఊపిరి తీసుకోవడానికి తడమడి కింద పడిపోతున్నారు. ఈ భయంకర దృశ్యాన్ని చూసిన తండ్రి వెంటనే తన భార్యని కిటికీ నుండి తీసుకెళ్లి ఆమె ప్రాణాలను కాపాడారు. ఒక సెకను తర్వాత పొగ కిటికీ ద్వారా లోపలికి రావడం ప్రారంభించింది. కూతురికి పరిస్థితి గురించి తెలియజేసిన తర్వాత తండ్రి తన భార్యని తీసుకుని పై అంతస్తు వైపు పరిగెత్తారు. అక్కడ మెడికల్ పాడ్ వారిని సురక్షితంగా ఉంచింది. కూతురు ప్రాణాలు తాత్కాలికంగా ప్రమాదంలో లేదు. కనురెప్ప పాతులో పసుపు రంగు పొగ 12వ అంతస్తు వరకు చేరుకుంది. ఇద్దరూ పరిగెత్తుకుంటూ అత్యంత పై అంతస్తుకు చేరుకుని పొరుగువారి తలుపు తట్టారు. సమయం వృధా చేయకుండా తండ్రి బాల్కనీలోకి వెళ్లి చూశారు. విషపూరితమైన పొగ నిరంతరం పైకి పాకుతోంది. ఇక్కడ ఆగడం సరికాదని అతనికి అర్థమైంది. అప్పుడే ఇంటర్కామ్‌లో కూతురు నుండి అత్యవసర కాల్ వచ్చింది. మెడికల్ పాడ్ యొక్క బ్యాకప్ బ్యాటరీలో కేవలం 4 గంటల శక్తి మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ పొగ త్వరలో తొలగకపోతే కూతురు రాత్రి వరకు బతకలేదు. ఇద్దరికీ పరిస్థితి యొక్క తీవ్రత అర్థమైంది. కానీ కూతురు రెండో అంతస్తులో ఉంది. అంటే బ్యాటరీ మార్చడానికి మరియు తిరిగి రావడానికి 5 నిమిషాల పాటు ఊపిరి ఆపుకోవాలి. ఇది సామాన్య మనిషికి అసాధ్యం. అప్పుడు తండ్రికి గుర్తొచ్చింది. కింది పొరుగువాడికి తీవ్రమైన శ్వాస సమస్య ఉంది. కాబట్టి అతని దగ్గర ఆక్సిజన్ సిలిండర్ ఖచ్చితంగా ఉంటుంది. తండ్రి తన ప్రాణాలను పణంగా పెట్టి కిందకు దిగడం ప్రారంభించారు. అక్కడ విషపూరిత పొగ అతని గొంతు వరకు చేరుకుంది. అతను వెంటనే ఊపిరి ఆపి వేగంగా ఆ అంతస్తుకు చేరుకున్నారు. కిటికీ పగలగొట్టి లోపలికి ప్రవేశించి వెంటనే వెతకడం ప్రారంభించారు. కాని అప్పుడు గదిలో పడి ఉన్న పొరుగువాడి శవం అతన్ని షాక్కు గురి చేసింది. బాధపడనికి ఈ సమయం లేదు. అతను చుట్టూ చూశారు. కాని ఆక్సిజన్ సిలిండర్ కనిపించలేదు. భయపడి మరో గదిలో వెతికారు. అతని ఊపిరి అయిపోతోంది. కేవలం 20 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. చివరకు ఒక మూలలో ఆక్సిజన్ సిలిండర్ కనిపించింది. సమయం వృధా చేయకుండా అతను మాస్క్ ధరించి గట్టిగా ఊపిరి తీసుకున్నారు. ఇప్పుడు అతని శరీరంలో మళ్లీ శక్తి నిండింది. అతను రెండో అంతస్తుకు చేరుకుని మెడికల్ పాడ్ యొక్క బ్యాకప్ బ్యాటరీని మార్చారు. కానీ ప్రమాదం ఇంకా తొలగలేదు. విషపూరిత పొగ